నమస్కారం శంకరాచార్య గారు. నమస్కారం జగన్నాథం గారు. రండి రండి కూర్చోండి. తమరిని ఒక సహాయం అడగాలని వచ్చాను. సహాయం అయితే అడగక్కర్లేదు, చెప్పి చేయించుకోవచ్చు. ఏమీ లేదు, మోదుగులపాలెంలో మా మిత్రుడు పెళ్లి, దాన్ని మహానుభావులైన తమరి చేతి మీదుగా జరిపించాలని నా అభిలాష. కనుక తమరు కాదనకుండా సాయంకాలం వెళ్ళి ఆ శుభకార్యం జరిపించరావాలి. దైవ కార్యం తర్వాత మహత్కార్యం పెళ్లి జరిపించడమే. ఇద్దరు మనుషుల్ని కలిపి దీవించడానికి అభ్యంతరమే ఉంది. తప్పకుండా వెళ్తాను. కానీ ఏమిటో చెప్పండి. సాయంకాలం అమ్మవారి పూజ జరపడం. దాందే ఉంది, ఈ ఒక్క రాత్రికి మీ అబ్బాయి అవునా? అమ్మవారి పూజ చేయటం నాకు వచ్చుగా. ఆ తండ్రికి తగ్గ కొడుకు. అలాగే జగన్నాథం గారు, నాకేం అభ్యంతరం లేదు, నేను వెళ్తాను. అయితే సాయంకాలం బండి పంపిస్తాను. తమరు ఆ బండిలోనే ఉదయం తిరిగి రావచ్చు. మరి వెళ్తానా? ఇప్పుడు ఎందుకండి, మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, తీసుకోండి. తీసుకోండి. నాగరాజన్న, 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 నేనెప్పుడూ ఒంటరిగా వదలలేదు. ఇప్పట్లోంచి బయటకు వస్తే ఎవరైనా ఏమైనా చేయొచ్చు. కనుక నీ పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు, సరేనా? ఒట్టే. నాన్నగారితో నేను వెళ్తానమ్మా, నేను వెళ్తానమ్మా. నా బంగారు కదూ, చెప్పిన మాట వినాలి. అసలే ఆ ప్రయాణం రాత్రిపూట, నువ్వు నిద్ర కాగలేవమ్మా. అది కాదమ్మా, నేను వెళ్తానమ్మా. పోనీ అది అంతగా అడుగుతుంది, తీసుకెళ్తాను దుర్గా. అది కాదండి, మళ్ళీ మీకు లేనిపోయిన శ్రమ. శ్రమ ఏముంది, బండిలో వెళ్ళి బండిలో రావడమే. చలాయ్ దారిలో అల్లరి చేసి నాన్నగారిని విసిగించుకో. విసిగించదు కానీ నువ్వు అమ్మని మాత్రం విసిగించుకే. రామ్మ రాధా. బాబు సూరి, చీకటి పడ్డాక గుళ్ళో పూజ చేయడం మర్చిపోకు. అలాగే నాన్నగారు. ఏం పర్వాలేదు, జాగ్రత్త. పదమ్మా. జగన్నాథం గారు. అవును, జగమెరిగిన నాథుణ్ణి, జగన్నాథం. ఏమిటిది? పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు, సరేనా? ఒట్టే. పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు.
ఎందుకంటే వీడిని మంటలు బాబు ఈ నాన్న మీద కోపంతో రావేమో మీ నీడను అనుకున్నా పెరిగిన వాడిని మీ మీద కోపం ఎందుకు తెచ్చుకుంటాను నాన్న? అది కాదు బాబు, ఆయనన్న మాటలకు నువ్వు మనసు కష్టపెట్టుకొని. అదేమిటమ్మా, ప్రేమతో ప్రాణంలా పెంచుకున్న మీకు కాకపోతే నన్ను మాటలనే అధికారం ఎవరికుంటుంది? అదేమిటి బాబు, పెంచుకున్నా పెరిగినా అంటున్నావు? నేనన్న మాటలు చెప్పిన విషయం నిజమేనా అనుకుంటున్నావా? లేదు బాబు, నిన్ను దారిలో పెట్టాలని ఆవేశంలో నువ్వు మా కొడుకువి కాదు అన్నాను, అంతేగాని. ఎందుకు నాన్న నన్ను ఓదార్చాలని ప్రయత్నం చేస్తావు? పాలు తెలుపు కాకి నలుపు అనేవి ఎంత నిజమో, నేను మీ కొడుకును కాదు అనేది అంత ఖచ్చితమైన నిజం. అవునమ్మా, చాలాసార్లు నాకు నిద్దట్లో అర్థం లేని కళ్ళలా కనిపించే దృశ్యాలకి అర్థం తెలిసింది. చెదిరి చెరిగిన గతము నాకు స్పష్టంగా గుర్తొచ్చింది. నేను మీకు నీటిలో కొట్టుకొచ్చి దొరికాను కదూ, ఆ ప్రవాహంలోకి నేను ఎలా పడ్డానో నాకు తెలిసి వచ్చింది. దానితో నా కర్తవ్యం ఏమిటో కూడా నాకు ఇప్పుడు తెలిసింది. ఏమిటి బాబు, ఏమిటి నువ్వు అనేది? నాకు జన్మనిచ్చిన తల్లి చనిపోయి ఉండొచ్చు, కానీ నా తండ్రి నా చెల్లెలు బ్రతికి ఉంటారు. వాళ్ళు కలుసుకుని తీరాలి. అంటే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? ఈ లోకంలో ఎవరు ఎవరితో శాశ్వతంగా ఉంటారు. జన్మ ఇచ్చిన కన్నవాళ్ళని వదిలి కట్టుకున్న వాడితో కలిసి వెళ్ళిపోతుంది ఆడపిల్ల. 9 నెలలు మోసి కని పెంచిన తల్లిని వదిలి తన దారిని తన భార్యతో వెళ్ళిపోతాడు మగపిల్లవాడు. జీవితాంతం కలిసి ఉండాల్సిన ఆరుమగలలు ఎవరో ఒకరు ముందుగానే శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతారు. ఎంత గొప్ప బంధమైనా కొంతకాలమే ఉంటుంది, కాలమంతా నిలిచి ఉండదు. ఏమంటారు? ఏమంటాం బాబు, నువ్వు చెప్పేదంతా నిజమేగా. అందుకే ఇంతకాలం దూరమైన నా వాళ్ళని ఒక్కసారి చూడాలని ఉంది. బాబు, అమ్మా, ఈ జన్మలో మీ రక్తాన్ని పంచుకోకపోయినా మీ ప్రేమను పంచుకున్నాను. వచ్చే జన్మలో మీ కడుపునే పుట్టాలని, మీ బిడ్డగానే ఎదగాలని ఆ దేవుణ్ణి మరీ మరీ కోరుతున్నాను. బాబు, చచ్చిపోనాది. ఇక మన కడుపులో ఆకలి మంటలేరా? ఇక మన బ్రతుకు బుద్ధిరా? అప్పుడు చేస్తున్నాం, పెళ్ళం బిడ్డలుగా అన్నం పెట్టలేం. ఈ దేవాన్యాయం రా దేవుడు. ప్రకాష్, ప్రకాష్, అయిపోయింది రాధా, పంట నాశనం అయిపోయింది, నా బ్రతుకు చీకటి అయిపోయింది. ఊరుకో ప్రకాష్, ఊరుకో. అసలు ఏమైంది? అందరి పొలాలు ఎందుకులా ఎండిపోయాయి? ఖచ్చితమైన కారణం ఇంతవరకు ఎవరికీ తెలియలేదు రాధా. కానీ పేద రైతుల ఆశలు ఈ పంటల్లాగే ఒక్కసారిగా చచ్చిపోయాయి. ఇక ఏడాది పొడుగునా ఏం తిని బతకాలో, ఎలా బతకాలో అర్థం కావటం లేదు. కుట్టలుగా కనపడవలసిన ధాన్యలక్ష్మి గుప్పెడి బూడిదగా మిగిలిపోయింది రాధా. ఊరుకో ప్రకాష్, కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. ఏం ధైర్యం రాధా? అప్పు చేసి ఎరువులు కొన్నాను, చెమట వచ్చి శ్రమ పడ్డాను. పంట బాగా పండుతుందని అప్పు తీర్చేసి మిగిలిన డబ్బుతో మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చని ఆశపడ్డాను. అంత వృధా అయిపోయింది, అంత వృధా అయిపోయింది. ఏమిటి బాబు అందరూ ఇలా వచ్చారు? ధర్మమూర్తులు, దైవం లాంటి వారు, తమరే మాకు న్యాయం చేయాలి. అవును బాబు, ఆచార్యులు గారు, మాకు జరిగిన అన్యాయానికి న్యాయం తమరే చేకూర్చాలి బాబు. అసలు విషయం ఏమిటో వివరంగా చెప్పండి. పంటలు నాశనం అవడానికి కారణం ఏమిటో తెలిసింది బాబు. ఆ జగన్నాథం గారి దగ్గర కొన్న ఎరువులన్నీ కల్తీవి. పంటకు ప్రాణం పోయాల్సింది పోయి విషం పోసినాయండి ఆ ఎరువులు.
ఏమిటి నిజంగానా? ఆ ఎరువుల్లో ఏ మాయదారి మందు కలిపాడో గాని చల్లిన చోటల్లా పంట చచ్చూరుకుంది. నా నారంతా నాదినమైపోయింది బాబు. నా విత్తనాలన్నీ పుచ్చిపోయినాయి బాబు. దీనికి అంతగా జగన్నాథమే కారణం. జగన్నాథం ఇంత దారుణం చేశాడంటే నమ్మలేకుండా ఉన్నాను. పేదలకు పెన్నిదిగా ఊరికి ఉపకారిగా ఉండి అతను ఇంత పాపాన్ని ఒడిగడతాడని నేను అనుకోలేదు. మీలాగే ఆయన మీద మాకు గౌరవం అభిమానం ఉన్నాయి బాబు. పెద్ద చెట్టు నీడన కలుపు మొక్కలు ఉన్నట్టుగా ఆయన నీడన ఆ పంతులు గాడు భీముడు లాంటి సన్నాసులు ఉన్నారు. బహుశా ఆయన తెలియకుండా ఆ నీతులు వ్యధోపం చేస్తుంటారేమని మా అనుమానం. అన్యాయం జరిగిన మేము అడగడం వస్తే ఆవేశపడవచ్చు. ఆయన ఏమైనా గొడవలు చేయొచ్చు. అందుకే మా అందరి తరఫున మీరు ఆయన దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పండి. నష్టపోయిన మాకు ఏ కష్టం కలగకుండా దారి చూపెట్టమనండి. తప్పెవరితో తెలుసుకుని దండించమని చెప్పండి. తప్పకుండా. మీరంతా నా బిడ్డల్లాంటి వాళ్ళు. మీ కష్టాలను నష్టాలను ఓదార్చడం నా కనీస ధర్మం. నేనిప్పుడే వెళ్లి జగన్నాథం గారితో మాట్లాడి మీకు న్యాయం జరిగేటట్లు చేస్తాను. వెళ్ళండి బాబు. దేవుణ్ణి దైవత్వాన్ని దూషించిన ఎందరో రాక్షసుల్ని కూల్చివేసిన జాతిరా ఇది. ఈ రోజుతో నీ పాపాలకి ముగింపు పలికి నీ అసలు రూపం లోకానికి తెలిపి ప్రజలను రెచ్చగొట్టి నిన్ను 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 సర్వనాశనం చేస్తాను. చండాలుడా.